వాళ్ళు జీవనోపాధి కోసం జీవనోపాధి కోసం చేసే పనులు చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఇబ్బందిగా ఉంటాయి. ఉంటది. చెప్పాలి ఇక్కడ మేము వెళ్ళే కాకినాడ వెళ్ళే రూట్ లో అనఫిషియల్ టోల్ గేట్ ఒకటి ఉంటది అక్కడ. అది కొంచెం ఇబ్బందికరంగా ఇలాంటి పనుల వల్ల వాళ్ళ పట్ల చులకన భావం ఉంటుంది. వస్తుంది అయితే ఖచ్చితంగా. అయితే లో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో సిఇఓ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని అవకాశాలు బట్టి అవును. వారు కొన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు సమాజం వాళ్ళు ఎలా చూస్తుంది అనే దాని మీద వాళ్ళ ఉన్నత అనేది వాస్తవానికి బైబిల్లో చెప్పబడిన ట్రాన్స్జెండర్స్, బైబిల్లో చెప్పబడిన నపుంసకులు ఎవరు, నపుంసకులు ఎవరో మొదట మనకు తెలియాలి, మనం ఐడెంటిఫై చేయగలగాలి. అయితే ఇప్పుడున్న వారు పరలోకం వెళ్ళరా అంటే బైబిల్ గ్రంథంలో ఏ ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ రాజ్ కుమార్. సత్య అన్వేషణ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, ఘన స్వాగతం. ఐందవ సహోదరులో ఉన్న సందేహాలను, క్రైస్తవ సహోదరులో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఏర్పాటు చేయబడిందే సత్య అన్వేషణ, నిజాన్ని పరిశోధన తెలుసుకో అని ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి మనతో ఉన్నారు బ్రదర్ జోసెఫ్ విజయ్ కుమార్, వక్త, విశ్లేషకులు. కాకినాడ సమీపంలోని ఆమినాబాద్ పరిసర ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నారు. ఆయన అడిగి మనకు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకుల తరపున కొన్ని ప్రశ్నలు అడిగి మనం తెలుసుకుందాం. మరొక ప్రశ్న ఏంటంటే, అదే ట్రాన్స్లాండర్స్, నపంసకులు అని చెప్తాం కదా, మరి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారా? ఎందుకంటే మన లోక రీతిగా చూసుకుంటే వాళ్ళు పురుషులు కాదు, స్త్రీలు కాదు, శారీరకంగా భౌతికంగా చూసుకుంటే. మరి క్రీస్తు కానీ లేదంటే హైందవ ధర్మం ప్రకారం కానీ బైబిల్ ధర్మం ప్రకారం నపంసకులు పరలోకం వెళ్తారా లేదా, అసలు నపంసకులు ఎలా వచ్చారు, అసలు నపంసకులు అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని విషయాలు లేఖనం నుండి యేసుప్రభు చెప్పిన మాటే ఒక మాట నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 20 వచనంలో మనం చదివితే, మత్తయి సువార్త 19:20లో తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు, మనుష్యుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులు గలరు, అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. యేసుప్రభు వారు 3 విషయాలు చెప్పారు ఇక్కడ. మీరు చెప్పండి మాటలో ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది. దేవుని కొరకు నపంసలుగా మారిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారు కదా. వీలైతే దాన్ని కొంచెం మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా, అది నాకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పండి. ఖచ్చితంగా వివరిస్తాను, జాగ్రత్తగా తెలుసుకోండి. ఈ రోజు మనం చూస్తున్నటువంటి నపంసకులు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చూస్తున్నప్పుడు సమాజానికి ఒక చిన్న చూపు ఉంటూ ఉంటది. ఎందుకంటే వీళ్ళు వస్త్రధారణ ఏంటి, ఎంత హంగామాగా ఎంత హడావుడిగా తిరుగుతున్నారని చెప్పి ఒక చులకన భావనతో వారిని రకరకాలుగా పిలవకూడని పేరుతో కూడా పిలుస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు. సహజంగా వాళ్ళు జీవనోపాధి కోసం చేసే పనులు చూడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. అంటే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ మేము వెళ్ళే కాకినాడ వెళ్ళే రూట్ లో అనఫిషియల్ టోల్ గేట్ ఒకటి ఉంటది. అక్కడ వాళ్ళే పెడతారు, వచ్చిన వాళ్ళందరి దగ్గర డబ్బులు దగ్గర. అది కొంచెం ఇబ్బందికరంగా, ఇలాంటి పనుల వల్ల వాళ్ళ పట్ల చులకన భావం ఉంటుంది. ఖచ్చితంగా. అయితే ట్రాన్స్జెండర్స్ లో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో సిఇఓ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళు చదువుకున్న అవకాశాలను బట్టి కొన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు సమాజం వాళ్ళు ఎలా చూస్తుంది అనే దాని మీద వాళ్ళ ఉన్నత అనేది ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళు ఆ భిక్షాటన చేయడానికి గల కారణాలు ఏంటంటే, సమాజం వారిని సరైన గుర్తింపులు తీసుకుని రాక, ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితులను బట్టి, వారి సరైన జీవనోపాధి కల్పించలేని పరిస్థితులను బట్టి వారు అలాగే తమకు తామే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇలాగ భిక్షాటన చేయటం, మీరు అన్నట్లుగా టోల్ గేట్స్ దగ్గర కానీ, లేదంటే బస్ స్టాపుల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, గేట్స్ దగ్గర అక్కడక్కడ ఉండి భిక్షాటన చేసుకుని ఆ దినం ఆ సాయంకాలం సంపాదించుకుని భోజనం గడుపుకుని వెళ్ళిపోతా ఉన్నారు. వాస్తవానికి బైబిల్లో చెప్పబడిన ట్రాన్స్జెండర్స్, బైబిల్లో చెప్పబడిన నపంసకులు ఎవరు, ఇప్పుడు మనం చూస్తున్న నపంసకులు ఎవరో మొదట మనకు తెలియాలి, మనం ఐడెంటిఫై చేయగలగాలి. అయితే ఇప్పుడున్న వారు పరలోకం వెళ్ళరా అంటే బైబిల్ గ్రంథంలో ఏ ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడిని దేవుడు సృష్టించాడు. అది బైబిల్ గ్రంథ ప్రకారంగా. హైందువులు కూడా అదే నమ్ముతూ ఉంటారు. వాళ్ళు కూడా బ్రహ్మ అనేటువంటి దేవుడు ఈ సమస్త మానవాళిని సృష్టించారని చెప్పి వారు నమ్ముతూ ఉంటారు. అయితే మనం లేఖన ఆధారంగా ఏం చెప్తుందో మనకు నేను అవగాహన బట్టి, లేఖనాన్ని బట్టి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 3 విధాలైనటువంటి నపంసకులు ఉన్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుతున్న యేసుప్రభు వారు అన్నారు కదా, మత్తయి సువార్త 19:20లో తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే దేవుడు పుట్టించినప్పుడే నపంసకత్వంతో కొంతమంది హార్మోన్స్ ప్రభావం వల్ల, జీన్స్ లోపం వల్ల కూడా అలా పుడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంగవైకల్యంతో ఉంటారు. మీకు తెలుసు, చాలా మంది ఒక కాలు, చెయ్యో, కన్నో
ఆ డిసబిలిటీ అనేది ఉంటుంది. హ్యాండిక్యాప్స్. హ్యాండిక్యాప్స్ అంటారు. ఇలాగా ఒక్కొక్క ఒక విధమైన లోపం అన్ని దేవుడు సృజించిన సృజే. ఆ సృష్టిలో పుట్టిన విధానాన్ని బట్టి వారిని మనం తక్కువగా చిన్న చూపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ పాత్రకి ఇచ్చే ఘనత, ఏ పాత్రకి ఇచ్చే విలువ ఆ పాత్రకి ఇస్తా ఉంటాడు. మన ఇంట్లో కూడా కొన్ని ఘనమైన పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. కానీ ఘనహీనమైన పాత్రలు కూడా ఘనమైన పాత్రలుగా వాడుకునేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి అసాధ్యమైన దేవుడి లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఆయన లోకములో వెర్రివాన్ని పిలిచాడట. ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచడానికట వెర్రివాన్ని ఎన్నుకున్నాడని చెప్పి లేఖనంలో మనం చదువుతూ ఉంటాం. అంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. నేను జ్ఞానవంతుని కాబట్టి దేవుడు నాకు అర్హతని ఇచ్చాడు. కానీ ఏ అర్హత లేని మనకు ఇచ్చిన అర్హత కృప. ఆ కృప వల్లనే మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ విషయాన్ని ఖచ్చితంగా గమనించగలగాలి. మరి లోకంలో అనేకమైన తారతమ్యాలు ఉండొచ్చు, భేద విభేదాలు ఉండొచ్చు. మతపరంగా, కులపరంగా, వర్ణ వ్యవస్థ అన్నది ఉన్నప్పుడు దాన్ని బట్టి ఒక్కొక్కరి కొన్ని వృత్తులు వారి యొక్క కులానికి సంబంధించి పరిమితం అయిపోయాయి. కానీ నేటి సమాజంలో చదువుకుంటున్న విధానాన్ని బట్టి ఒక ప్రక్క క్రైస్తవ్యం, క్రీస్తు యొక్క సువార్తలు ప్రకటన జరుగుతున్నప్పుడు, క్రైస్తవ్యం ప్రపంచంలోనికి వచ్చినప్పుడు, ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు మాట వారిని బ్రతికించినప్పుడు వారు పూర్తిగా ఏమండి సమానత్వంలోనికి వచ్చారు. రాజ్యాంగం కూడా సమానత్వం గురించి బోధించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా దాని మీద పోరాటం చేశారు. కుల వివక్ష దాని మీద చాలా పోరాటాలు చేసి, ప్రయత్నాలు చేసి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని వారు అందించారు. దాన్ని బట్టి ఈ రోజు సమాజం ముందుకు వెళ్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ కుల వివక్షలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా అది ఎక్కడా లేదండి. ఆడ అని కానీ, మగ అని కానీ, పిల్లలని కానీ, లేదా వేరే కులానికి చెందిన వారు అనేటువంటి భేదాలు ఎక్కడ కూడా లేవు. ఆయన అందరితో మాట్లాడి అన్ని వృత్తులను కలుపుకొని వెళ్ళాడు. వృత్తి పని అన్నది పూర్వీకులు వారు చేస్తున్న పనిని బట్టి వృత్తి పనులు అన్నవి కొనసాగుతున్నాయి. కానీ దాన్ని ఒక కులంగా ఆపాదించకూడదు. ఏమండి, ఈరోజు మీరు చూస్తే హైందవ్యంలో లేదా ఇతర గ్రంథాల ఆధారంగా మనం చదివితే వాళ్ళు ఏమంటారంటే ఇలవేలుపులు అంటారు, కుల దైవం అంటారు. దైవం ఇలా అంటే చివరికి దేవుడు కూడా ఏమంటించారు తెలుసా? కులాన్ని అంటించారు. కుల దైవం అంట, దేవుని కూడా ఏముందన్నారు? కులం ఉందంట. కానీ మనకు సృష్టికర్తని దేవునికి ఏ కులం లేదు. ఇవి మనుష్యులమైన మనమే కల్పించుకొని, సృజించుకొని ఆ బంధకాల్లో, ఆ కట్టుబాట్లలో ఉండిపోయాం. ఒక్కసారి కుల కట్లు తెంపి ఒక్కసారి బయటకు వచ్చి చూడగలిగితే మనకు అందరూ సమానం కనిపిస్తారు. ఆ సమానత్వం క్రీస్తులో కనిపిస్తా ఉంది. ఇటీవల ఒక నటుడు ప్రముఖ దేవుణ్ణి మా కులం వాడే అని ఆయన స్వయంగా ఓపెన్ గానే చెప్పాడు. అంటే మీరు చెప్పిన మాట కోసం నేను చెప్తున్నాను. అంటే దేవుడికి కులాన్ని ఆపాదించకూడదు. దేవుడు సర్వాంతర్యామి, అందరికీ చెందినవాడు. ఈ ఒక్క కులానికో మాత్రమే చెందినవాడైతే కాదు. మనుషులమైన మనం అలా పెట్టుకున్నాం. అవును. మరొక మాట, చాలా కాలం క్రిందట, గత కొద్ది సంవత్సరాల క్రిందట ఒక దైవజనుడు ఒక పాట రాశారు. ఆయన దేవుని పిలుపుని అందుకుని వెళ్ళిపోయారు. పిడి సుందర్రావు గారి యొక్క టీంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మినిస్ట్రీస్ ద్వారా ఒక పాట, మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు అని చెప్పి రాస్తూ, కులమే లేదు, మతమే లేదు, ప్రాంతీయ తత్వము లేనే లేదు, మొదటి మనిషికి లేదు కులం, మనిషిని చేసిన దేవునిదే కులం అని చెప్పి చాలా అర్థవంతమైన వివరణ ఆయన ఇచ్చారు. జాన్సన్ గారు, కింగ్ జాన్సన్ గారు చక్కగా మంచి పాట రాశారు. అంటే బైబిల్ సారాంశాన్ని ఆయన అవపోసన చేసుకుని దాన్ని చక్కగా చక్కగా పాట రూపంలో సమాజానికి ఒక సందేశాన్ని అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని దగ్గర తారతమ్యాలు లేవండి. ఆయనకు ఎటువంటి భేదం లేదు. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, అలాగే ట్రాన్స్జెండర్ అని కానీ, చిన్నపిల్లలని కానీ, దివ్యాంగులు అంటే వికలాంగులని కానీ ఎవరు ఏ భేదం కూడా లేదు. అందరినీ పరలోక రాజ్యం చేర్చడం ఆయనకి ఇష్టం. అందుకోసమే తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. కృత నిబంధన కాలంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఆయన చెప్పాడు అనమాట, తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషులను నపంసకులుగా చేయబడిన నపంసకులు కలరు. మొదటి నపంసకులు ఎవరంటే తల్లి గర్భంలో పుట్టిన వారండి. అంటే పుట్టుక విషయంలో అనేక విధాలైనటువంటి జీన్స్ పరమైన లోపాలను బట్టి కూడా వికలాంగులుగా పుట్టొచ్చు, లేదా మీరు అన్నట్లుగా ట్రాన్స్జెండర్స్ గా పుట్టొచ్చు. అంటే చూడడానికి శరీర ఆకృతి అంతా భౌతిక అవయవాలు అంతగా అభివృద్ధి చెందనవాడు, అభివృద్ధి చెందలేక, రెండు స్త్రీ హార్మోన్స్ ఎక్కువ ఉండటం ద్వారా స్త్రీ యొక్క ఆ యొక్క హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఫీలింగ్స్ ఆడవాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. అందుకే
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ నపుంసకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా రూపాన్ని మార్చుకుంటా ఉంటారు. గెటప్ మార్చుకుంటారు. ఎందుకంటే అది మార్చుకోకపోతే మనసు వారికి ఒప్పుకోదు. నేను ఆడదానిలో ఉంటే బాగున్ను, జడేసుకుంటే బాగున్ను, లిప్‌స్టిక్ రాసుకుంటే బాగున్ను, బొట్టు పెట్టుకుంటే బాగున్ను, చీర కట్టుకుంటే బాగున్ను అని చెప్పి వస్త్రదాన్ని మార్చుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అయితే దాన్ని ఒప్పుకోలేదు. లేఖనంలో ఏముంటదంటే, పురుషుడు స్త్రీ రూపం వేయకూడదట. స్త్రీ పురుషుడి రూపం ధరించకూడదంట. ఆయన సృజించినప్పుడు పురుషుని పురుషుని గాని, స్త్రీని స్త్రీని గాని సృజించాడు. ఎవరి ఆకృతిని బట్టి వారిని సృజించారు. అయితే ఇవి ఎందుకు చేయబడుతున్నాయి అంటే, మానవుని యొక్క ఊహలు, ఉద్దేశాలు, ఆలోచనలు వారు అలా ఉండాలి అని ఉద్దేశించారు కాబట్టి తమ గెటప్ చేంజ్ చేసుకుంటున్నారు. లేఖనం ప్రకారం ఇదైతే చాలా తప్పు. ఇది చాలా తప్పు. అయితే దేవుడు సృజించారు కాబట్టి దేవుడు వారికి పరలోకం ఇవ్వడా అంటే ఇస్తాడు. కానీ వారు కూడా బాప్తిస్మం అవసరమే. వారు కూడా శరీరం దాల్చారు కాబట్టి ఈ శరీరంలోని కోరికలు పాపానికి వారిని దాసోహం చేస్తున్నాయి. అవి శరీర సంబంధమైన కోరికలు కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ఏవండి లోకంలో ఉన్నటువంటి లోభత్వం, పాపం, పలు విధాలైన పాపాలు ఉన్నాయి. ఏ పాపం చేసినా వీరన్నిట్లో కేవలం శరీరాలు కలుసుకుని వ్యభిచారం చేయనంత మాత్రాన పరిశుద్ధులా అంటే కాదు. మన హృదయం పాపమయమైపోయింది. ఆ పాపాన్ని స్వతహాగా వచ్చినటువంటి ఆ పాపాన్ని జన్మతః పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగకపోతే ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. నీతిమంతులు లేడంటే ఒక్కడునూ లేడని చెప్పి రాశాడు అక్కడ. ఏమండి, ఒక్కడునూ లేడట. కాబట్టి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అయితే వారి శరీర ఆకృతిని బట్టి, వారి పుట్టిన విధానాన్ని బట్టి, మీరు చెప్పిన ప్రకారం మనుషులు మాత్రమే భౌతికమైన స్వరూపం చూస్తారు, కానీ దేవుడు దేవునికి అది లేదు. చూడు, మనసు మాత్రమే చూస్తాడు. అవును. ఈ శరీరానికి, ఈ జీవితానికి విడుదల కలగడం కోసమే రక్షణ సిద్ధాంతం అనేది ఉన్నది. ఆ రక్షణ సిద్ధాంతం వచ్చిన తర్వాత పరలోక భాగ్యం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒకవేళ వారు ఏ వృత్తి చేసుకున్నా, ఏ పని చేసుకున్నా పొట్ట పోషణ కొరకు వారు చేసుకుంటున్నారు. అందులో తప్పులేదు. అయితే చేస్తుంది నియమం ప్రకారంగా, అంటే దేవుని తెలుసుకున్న తర్వాత ఇది తప్పు అని తెలిస్తే ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు మీరు అంటున్నారు భిక్షాటన చేసిన కొన్ని చోట్ల ఈ విషయం ఇక్కడ నేను చెప్పడానికి అంతగా బాగుండకపోవచ్చు, కానీ వేశ్యావృత్తి చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళలా చేస్తున్నారు. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. మీరు చూస్తే కొన్ని ప్లేసెస్ లో పిఠాపురం రైల్వే గేట్ ప్రక్కన ఇటు వాక్వే, ఇటు టనల్ ఉంది కింద, అవును, బ్రిడ్జ్, ఆ పక్కన రోడ్ అంతా ఖాళీ. మేము అప్పుడప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నప్పుడు చూస్తూ ఉంటే అక్కడక్కడ ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ చిమ్మ చీకటి సాయంకాలం వేళ అది కూడా వాళ్ళు ఒక వృత్తిగా ఎంచుకున్నారు. కానీ అది కూడా పాపం. అంటే వారికి అవకాశం లేక, సరైన ఉద్యోగం లేకో, వ్యాపారం లేకో, సరైన జీవనోపాధి లేకో ఏం చేస్తా ఉన్నారంటే తమ శరీరాన్ని నమ్ముకొని స్త్రీలు అలాగే చేస్తున్నారు. అలాగే వీళ్ళు స్త్రీలాగా భావించి స్త్రీలా మారిపోయి దాన్ని చేస్తా ఉన్నారు. ఆ పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు. వేరొక జీవనోపాధి, భూమి మీద బ్రతకాలని చాలా పలు మార్గాలు ఉన్నాయి. దాన్ని వినియోగించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే తమ గెటప్ చేంజ్ చేసుకోవటం, తమ రూపాన్ని మార్చుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి. సర్వసాధారణంగా ఒకవేళ లోపల ఫీలింగ్స్ ఉన్న మనిషి అందరు కనిపిస్తున్నట్లు పురుషునిగా ఉండి వెళ్తే ఎవరొకరు ఉద్యోగం ఇస్తారు, ఎవరొకరు జాబ్ ఇస్తారు, ఏదైనా పని చేసుకోవచ్చు. కానీ మనస్సు ఒప్పుకోక శరీర ఆకృతిని మార్చుకుని వారు అలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది మొదటి విషయం. దేవుడే వారిని సృజించాడని చెప్పి తల్లి గర్భంలో ఉండగానే వారు పుట్టారట. మరి రెండో విషయం ఏంటంటే మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులు కలరు. ఈ లేఖనానికి సంబంధించి ఎస్తేరు గ్రంథంలో మనం చదివితే అహస్వరోషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన 120 సంస్థానాలకు రాజుగా ఉన్నాడు. ఆయన మొదటిగా పెళ్లి చేసుకున్న రాణి పేరు వస్తి. ఈ వస్తి అనేటువంటి రాణి విషయంలో చాలా ఆర్భాటంగా ఒక విందు జరిగించాడు. తన స్నేహితుల్ని పిలిచి వాళ్ళతో చెప్తాడు, నా రాణి చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా సింగారంగా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా మీరు అందరు రండి, నేను ఆమె చూపిస్తానని చెప్పి అంతఃపురంలో పిలుస్తా ఉన్నప్పుడు ఆమె అంటది, నేను రాను అని చెప్పి ఆమె ముఖం చాటేసినట్టుగా మనం చదువుతాం. దాన్ని బట్టి రాజు ఆగ్రహించినప్పుడు తన సైన్యాధిపతులను, తనతో ఉన్నటువంటి పెద్దలను, నాయకులను పిలిచి అడిగినప్పుడు వారు సలహా ఇస్తారు. ఈ రాణి కాకపోతే మరో రాణి ఉందయ్యా, నువ్వు మరొక రాణిని చేసుకో, ఆమెకు మన మన భాషలో చెప్పుకోవాలని ఆమె తిక్క కుదరాలంటే నువ్వు ఇలా చేస్తేనే బాగుంటుందని సలహా ఇస్తారు. సలహా ఇచ్చినప్పుడు అక్కడ స్వయంవరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఆ స్వయంవరానికి కూడా ఏం చేస్తారంటే కొంతకాలం ప్రిపరేషన్, కొంతకాలం వారు ఏం చేస్తారంటే రాణులను సిద్ధపరుస్తూ ఉంటారు అనమాట. ఆ రాజ్యనగరంలో ఉన్నటువంటి ఆ 120 సంస్థానంలో ఉన్న రాణులందరినీ పిలుస్తారు యువరాణులుగా. ఎవరైనా వస్తే రాజు సముఖంలోనికి రావచ్చు. మీరు ఏ జాతి వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ రాజ్యపు వారైనా రావచ్చు. రాజుగారు మిమ్మల్ని చూచి నచ్చితే మిమ్మల్ని వివాహం చేసుకుంటారని ఒక ప్రకటన వెళ్ళింది. ఆ ప్రకటన బట్టి
వాళ్ళు ప్రకటించారు. అప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యువరాణులను పంపిస్తా ఉంటారు. ఆ స్త్రీలను సిద్ధం చేసి పంపుతారు కన్యకులందరినీ. అలాంటి సందర్భాల్లోనే ఎస్తేరు రాణి కూడా, ఎస్తేరు అనబడిన అదస్స కూడా ఆ యొక్క షూషోను కోటలోకి వస్తది. ఆ షూషోను కోటలో అక్కడ కొంతమంది పరివారం ఉన్నారు. ఆ రాణికి ట్రైనింగ్ ఇచ్చేవారు ఉన్నారనమాట. రాణిని సిద్ధపరిచేవారు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్య నగరాల్లో రాణి ప్రక్కన ఎవరుంటారు? వాస్తవంగా మీరు చెప్పండి, ఎవరుంటారు రాణితో, యువరాణితో? అంటే ఆడవాళ్ళు ఉండాలి, మగవాళ్ళు పెట్టరు. ఉమ్. ఆడవాళ్ళకి ఒక పేరు ఉంటుంది. చెలికెత్తెలు చెలికెత్తెలు చెలికత్తెలు అంటారు. కానీ అప్పటి చెలికత్తెలు, ఆ రాణిలకి చెలికత్తెలు ఉన్నప్పటికీ వారిని సిద్ధపరిచే విధానంలో, వారికి ట్రైనింగ్ ఇచ్చే విధానంలో, వారి డ్రెస్సింగ్ చేసుకునే విధానంలో, వారిని ముస్తాబు చేసే విధానంలో, సుగంధ ద్రవ్యాలు ఎలా వాడాలో, ఎలాగ వారిని వారు అలంకరించుకోవాలో అన్నిటికీ పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేది ఎవరంటే ఈ నపంసకులే. వీళ్ళని ఏమన్నారంటే షండు అన్నారు. వారు పిలిచేటువంటి పేరు హేగే అనే షండు ఉన్నాడట. ఆయన ఈ హదశ అనేటువంటి ఎస్తేరును ముస్తాబు చేస్తాడు. అందరూ చెప్తాడు, నీ వయ్యారం ఎలా ఉండాలి, నీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, నీ ముఖ కవలికలు ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ చూపు ఇలా ఉండాలి, నీ నవ్వు ఎలా ఉండాలి, ఇలాగ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆమె తను సిద్ధపరచుకుంటూ ఉన్నప్పుడు ఆమె ముఖాన్ని చూసినప్పుడు రాజుకు దయ పుట్టింది. స్త్రీలు ఎలాగా ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనేది డిజైన్ చేసేవారు. వాళ్ళు చెప్పేవారు. వాస్తవానికి వాళ్ళని ఎందుకు పెట్టుకునేవారు కూడా లేఖనంలో మనం చదువుతాము. బాహ్య సంబంధమైనటువంటి ఈ లోకంలో ఒక చరిత్ర కూడా ఉంది. పూర్వం రాజులైన వారు ఆ యుద్ధానికి వెళుతున్నప్పుడు రాణికి కాపలా ఈ నపంసకులను పెట్టేవారట. ఎందుకంటే నపంసకులు వాస్తవంగా తల్లి గర్భంలో పుట్టబడినటువంటి నపంసకులకు ఏముండదంటే శరీరంలో చలనం ఉండదు. మనం అనుకున్నట్లు పురుషుని యొక్క హావభావాలు కానీ, పురుషుని యొక్క కోరికలు కానీ వారి దగ్గర ఉండవు. దానివలన అక్కడ రాణికి కానీ, అక్కడ స్త్రీలకు కానీ ఎటువంటి నష్టం లేదు. వారు వెళ్ళి లైంగికంగా వారిని వేధించడం కానీ, ఏదైనా చేద్దామన్నటువంటి ఆలోచనలు కూడా వారికి రావు. అందుని బట్టి వాళ్ళు ఏం చేశారు, సర్వసాధారణ నపంసకులను తెచ్చుకొని రాజ్య నగరంలో కాపలా పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది అప్పటికి నపంసకులు కానీ దొరకకపోతే మనుషుల చేత చేయబడ్డం అంటే దాని ఉద్దేశంలో కావాలని చేసేవారట. అవసరం నిమిత్తం వాళ్ళు నపంసకులుగా మార్చేవారు. కావాలనే కొన్నిసార్లు మనుషులను మార్చేవారు. ఇప్పుడు కూడా మనుషుల చేత మార్చబడిన వారు ఉన్నారు. మనకు తెలుసు, ఇప్పుడు చాలా మంది ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ బాడీ బ్రెస్ట్ కానీ, ఈ ప్రైవేట్ పార్ట్స్ స్త్రీకి ఎలా ఉండాలో అలా ఉండడానికి మనుషుల చేత మార్చబడి డాక్టర్స్ ఉన్నారు, వైద్యం ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. ఇంచుమించు 2 లక్షలని 3 లక్షలని ఖర్చు పెట్టి వారి శరీర ఆకృతి మార్చుకుని మనుషుల చేత మార్చబడేటువంటి నపంసకులు ఉన్నారు. ఆ దినాల్లో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా 2, ఒకటి దేవుడు పుట్టించిన వారు, 2 మనుషుల చేత మార్చబడిన వారు. అందులో వారిని రాజనగరాల్లో ఉపయోగించుకున్నట్లుగా బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. అలాగే మన పూర్వీకుల చరిత్రలో కూడా మనం చదువుతూ ఉంటాం. ఇంకా కొంచెం మనం బూతు అని అనుకోకుండా ఉండాలంటే అప్పట్లో రాణులు ఉన్నప్పుడు వారు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వారి మూలకు ఒక తాళం వేసేవారని చెప్పి ఒక మాట ఉండేది. అంటే అంటే మనకు కొంచెం ఆశ్చర్యస్పదంగా ఉండొచ్చు. దీన్ని ఆలోచిస్తే లోతుగా అనిపిస్తాయి విషయాలు. అంటే పెద్ద ఎక్కువగా నేను టచ్ చేయట్లేదు కదా, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. అంటే అంత భయం ఉండేది. రాణికి ఏమైనా అవుతుందేమో, రాణిని ఎవరైనా ఇబ్బంది పెడతారేమో, రాణిని ఎవరైనా వశం చేసుకుంటారేమో అని చెప్పి భయపడేవారు. తర్వాత కాలం వచ్చేసరికి ఇలాగా నపంసకులను పెట్టుకోవటం జరిగేది. నపంసకుడు ఉంటే ఇంకా ఆ ట్రాన్స్జెండర్ ఏం చేస్తాడు? వాళ్ళవి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఏం భౌతికమైన వాళ్ళకి ఉండవలసిన శారీరక అవయవాలు కూడా ఉండవు కనుక ఆ విధంగా నపంసకులను రాజనగరాల్లో వాడుకుంది. తర్వాత మూడవది చాలా ప్రాముఖ్యమైనది. నేటి సమాజానికి ఇది చాలా ఆధ్యాత్మికమైంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గ్రహించగలగాలి. ఇది దైవ చింతనకు సంబంధించింది. ఈ మూడవ మాట ఏంటంటే, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులు గలరు, అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని చెప్పి ఈ బోధంతా దేనికోసం అంటే పరలోక రాజ్యం. ఆయన చెప్తా పరలోక రాజ్యానికి తమను తాము నపంసకులుగా అంటే వీళ్ళు అవయవాలు ఏం మారిపోవు, వీళ్ళేమి వస్త్రధారణ ఏం మార్చుకోరు, వీళ్ళేమి కూడా కట్టు బొట్టు లేదా మనం అనుకున్నట్లుగా శరీర ఆకృతి ఏం మారిపోదు, గెటప్ ఏం చేంజ్ అవ్వదు. వీరు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను అలా ఉంటారు. వీరు పరలోక రాజ్యం కొరకు ఏం చేస్తారంటే ఆశలను చంపుకుంటారు, శరీర సంబంధమైన కోరికలను చంపుకుంటారు, శరీర సంబంధమైనటువంటి భావోద్వేగాలను చంపుకుంటారు.
ఇక లోకం మీద ఉన్నటువంటి ప్రతి దాన్ని చంపుకొని దేవుని కొరకు బ్రతికే వారిని పరలోక రాజ్యం నిమిత్తము తమను తాము నపంసకులుగా చేసుకొనిన వారు అని అన్నారు. అందుకే మనందరికీ తెలిసిన పరిచర్యలు, చాలా పరిచర్యలు ఉన్నాయి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని చేస్తూ ఉంటారు. కొంతమంది సేవకులు వివాహం చేసుకోకుండా ఆ. దేవుడి కొరకే బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక నపంసకులు. అంటే మనం అనుకున్నట్టే నపంసకుడు అంటే ఏదో అవయవం కోల్పోయిన వాడని కాదండి. ఆశను చంపుకుని బ్రతికే ఆశను చంపి బ్రతుకునేవాడు. అది ఈ మూడవ భావం, మూడవ మాట యొక్క అర్థాన్ని నేను చెప్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఇంకా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే నపంసకుడు అంటే సంతానం పొందలేని పురుషుడు, లేదా వివాహ జీవితం కూడా లేకుండా బ్రతికే వ్యక్తి అని, ఇంకా చాలా విషయాలు మనకి దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. వీటన్నిటికీ మించి మనం చెప్పాలంటే దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్న వారు కూడా నపంసకులే. అర్థమవుతుంది బ్రదర్? ఈ విధంగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు కూడా నపంసకుల జాబితాలోకి వస్తారు. నేను ఒకవేళ ఇప్పుడు వివాహ జీవితంలో ఉన్నాను, వివాహ జీవితం లేకుండా దేవుని కొరకు బ్రతకాలి అని అనుకుంటే అది కూడా నపంసకత్వం. ఇప్పుడు దీన్ని ఇంకా హైందవ పరిభాషలో చెప్పుకోవాలి, సన్యాసం. ఓకే, మంచి మంచి వివరణ, మంచి పదం కూడా. ఈ పదం సన్యాసం అంటారు. అంటే ఈ సన్యాసం పుచ్చుకోవడం ద్వారా కోరికలు రేకెత్తి తీసుకోరు, సంసార జీవితం దూరంగా ఉండి అడవుల్లో కానీ, ఎడారుల్లో కానీ, అరణ్యాల్లో కానీ, హిమాలయాల్లో కానీ ఎక్కడెక్కడో దూరంగా ఉండి తమ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అంటే స్త్రీకి దూరంగా ఉండి జీవించిన జీవితాన్ని వారు ఇష్టపడతా ఉంటారు. అలాంటి జీవితానికి సంబంధించిన జీవితమే ఈ యొక్క నపంసకత్వం. దీన్ని ఆధ్యాత్మికమైన కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎటువంటి విభేదాలు కానీ, విమర్శలు కానీ రావు. సాధ్యమైనంత వరకు మనం ఈ సత్య అన్వేషణలో ఇలాంటి విషయాలు రానున్న దినాల్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ ప్రశ్నకు సమాధానం అందించడం జరిగింది. ఈ విధంగా కూడా పరలోక రాజ్యానికి వారు కూడా వారసులు అవుతారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లి గర్భంలో వారు పుట్టిన నపంసకులుగా ఉన్నా, తర్వాత నపంసకులుగా చేయబడిన దేవుని రాజ్య సువార్త కొరకు, దేవుని కొరకు నపంసకులుగా నపంసకత్వాన్ని స్వీకరించినా కూడా రక్షణ జీవితం లేకుండా పరలోకం లేదు. అది ఎవరైనా సరే. మరి ఇప్పటి వరకు బ్రదరు జోసెఫ్ విజయ్ కుమార్ గారు మన అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా చాలా ఓపికగా వివరంగా సమాధానం చెప్పారు. వారు చెప్పిన సమాధానాలన్నీ కూడా ఆయా మత గ్రంథాలలో కోట్ చేయబడిన అధ్యాయాల నుంచి, పేజీల్లోంచి తీసుకుని కోట్ చేయడం జరిగింది. ఈ చెప్పినవన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే. అయితే చెప్పేటప్పుడు ఎవరినైనా ఉద్దేశించి చెప్పబడ్డవి అని అనిపిస్తే దయచేసి క్షమించాలి. ఎందుకంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి కాదు, కేవలం అలా అనిపిస్తే యాదృచ్ఛికం మాత్రమే. కనుక ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఆ వీడియో ఆద్యంతం చూడండి. ఎక్కడైనా మీరు తప్పుగా మాట్లాడినా, అలాగే తప్పుగా ఏదైనా విషయాన్ని మీకు కోట్ చేసినా మీరు మీ యొక్క కామెంట్ ద్వారా దాన్ని తెలియచేయచ్చు. అలాగే మీకున్న అనుమానాలు కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు వివరణ చేయడానికి, ఇంకా బాగా వివరించడానికి సహోదరులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మనం అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తారు. కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అనేక మందికి దీన్ని షేర్ చేయడం ద్వారా, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి షేర్ అవుతుంది, దగ్గర అవుతుంది. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.